హాయ్ నమస్తే. మీ కార్తీక్ ఉంగ్రాల. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే వైసీపీ అధికారంలోకి ఒకవేళ వస్తే వాలంటరీ వ్యవస్థ ఉంటుందా? ఉండదా? అదొకటి ప్రధానంగా ఈరోజు. అలానే వైసీపీ నేతలు ఏమంటున్నారు? ఒక ఎమ్మెల్యే కూడా మాట్లాడటం జరిగింది ఈ విషయం మీద. అదొకటి. మరి కూటమి ప్రభుత్వంలో ఏం జరిగింది? ప్రతి అంశాన్ని కూడా ఈరోజు వాలంటరీ వ్యవస్థకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ముఖ్యంగా నేను ఎప్పటి నుంచి చెప్తా ఉంటాను, నా యూట్యూబ్లో విమర్శించే పనులనేది ఎప్పుడో నేను మానేయడం జరిగింది. ప్రజలేం మాట్లాడుకుంటున్నారు అనే అంశమే నేనైతే మాట్లాడుతున్నా తప్ప, ఎక్కడా కూడా విమర్శ అనేది లేకుండా మాట్లాడటానికి నేను ట్రై చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని విమర్శించినా కూడా మనకి ప్రతిదీ కూడా పరిస్థితి బాగోలేని పరిస్థితి ఈరోజు. ఎందుకంటే ఒక ఉద్యోగస్తుని ఈరోజు మనం ఏం మాట్లాడలేం. ఓయ్ మాకు ఈరోజు మేము యూనియన్ ఉంది, మేము ఏదైనా చేయగలుగుతాం, మీ ఛానల్ మీద అన్స్క్రైబ్ చేయగలుగుతాం, మీ ఛానల్ని అన్లైక్ చేయగలుగుతాం, 1,00,000 మంది ఉన్నామని చెప్పి ఒక ఉద్యోగస్తుడు బెదిరిస్తాడు. రాజకీయంగా వెళ్దామంటేనే నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, మీరంతా కూడా ఎవరైనా సరే రిపోర్టర్లు అని చెప్పేసి రాజకీయ నాయకులు మాట్లాడతారు. ఏ అంశం తీసుకున్నా సరే మనం ఏ రోజైనా సరే ప్రతిదీ కూడా విమర్శకు తావు లేకుండా మాట్లాడితేనే ఈ రోజుల్లో వీడియో చేయగలుగుతాం, వీడియోని పబ్లిష్ చేయగలుగుతాం. అందుకని నా వీడియోస్ని చాలా వరకు నేను ఏం చేస్తున్నానంటే ఎక్కడ కూడా విమర్శ లేకుండా మాట్లాడటానికే నేను ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు అందులో భాగంగానే ఈ వాలంటరీ వ్యవస్థ అనే దాని గురించి నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నా. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, వాలంటరీ వ్యవస్థ కూటమి ప్రభుత్వంలో 10,000 ఇస్తామన్నారు. తర్వాత ఆ 10,000 ఎడిపోయినాయో దేవుడికి ఎరక, తర్వాత వాళ్ళ ఉద్యోగం ఎడిపోయిందో దేవుడికి ఎరక, వాళ్ళ పరిస్థితి అగోచరంగా మారిపోయింది. ఓకే, బస్ ఇది అయిపోయింది. ఇక వైసీపీ ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ఎక్కువగా ప్రజల్ని, అధికారుల్ని దగ్గర చేసి ప్రభుత్వానికి సంబంధించి ఒక 20-25 ఏళ్ళు ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తే, అది కాస్త ఏమైందంటే వాళ్ళ పార్టీకి సంబంధించే ఇబ్బంది తలెత్తిన పరిస్థితి నెలకొందని చెప్పేసి ఒక స్థానిక అంటే వైసీపీ నేత, ఎమ్మెల్యే, మంత్రాలయం సంబంధించిన వైసీపీ నాయకులు బాలనాగిరెడ్డి మాట్లాడుతూ, ఈ వాలంటరీ వ్యవస్థ వల్లే మేము దెబ్బతిన్నాం, ప్రజలను, అధికారులకు మేము దూరం అయిపోయాం, చాలా వరకు మొత్తం వీళ్ళే చేశారు చాలా వరకు పరిస్థితి. అయితే వీళ్ళ వల్ల ఏమవుతుంది, మాకు మేము దెబ్బతినాల్సి వచ్చిన పరిస్థితి, మేము ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాలంటరీ వ్యవస్థ అనేది వైసీపీ అధికారంలోకి వస్తే ఉండదు అని చెప్పేసి ఆయన అయితే బల్ల గుద్ది చెప్పడం జరిగింది. ఏంది బల్ల గుద్ది చెప్పడం జరిగింది, ఇంకా కుదరదు అని. కానీ ఈ వాలంటీర్లు ఏమనుకుంటున్నారు, మరలా ఒకవేళ వస్తే పాపం మనం ఎవరినైనా సరే ఒక మాట అనకపోయినా చాలామంది వాలంటరీ వ్యవస్థలో 5,000 రూపాయలకే పనిచేశారు. పాపం డిగ్రీలున్నా, ఇంటర్ ఉన్నా, 10th ఉన్నా మొత్తానికి వాళ్ళైతే కష్టపడి పనిచేశారు. ఒక 5,000 రూపాయలు తీసుకున్నప్పటికి కూడా వాళ్ళు పరిస్థితి అయితే చాలా వరకు వాళ్ళ ఆర్థికంగా అయితే కొంత చాలామంది మహిళలను పెట్టుకోవడం వల్ల కూడా వాళ్ళు చాలా వరకు సేఫ్ అయ్యారు ఆర్థిక విషయంలో, వాళ్ళ కుటుంబ ఆర్థిక విషయంలో. ఒక్కసారిగా అది ఆగిపోవడంతో అది 5,000 కానీ 4,000 కానీ పరిస్థితి ఏంటంటే ఆ సమయంలో ఆ 5,000 వాలంటీర్లకు సరిపోయింది పరిస్థితి. కానీ ఆగిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. తర్వాత వాలంటరీ వ్యవస్థను చాలా వరకు ఏంటంటే కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా తీసుకున్నారు చాలా వరకు చెప్పుకోవచ్చు. చాలామంది టీడీపీకి చెందిన వ్యక్తులను కూడా, జనసేన పార్టీకి చెందిన వ్యక్తులు కూడా చాలామందిని తీసుకున్నారు ఏది మన వాలంటరీ వ్యవస్థలోకి. కానీ ఏం జరిగిందో అనేది మనం పక్కన పెడితే వాళ్ళు ఆర్థికంగా పాపం నష్టపోయారు. వాళ్ళ పరిస్థితి ఈరోజు దారుణంగా ఉంది. మేము 5 ఏళ్ళు కష్టపడి పనిచేస్తే మాకు ఇచ్చిన విలువ అని చెప్పేసి ఈరోజు ఎవరికి చెప్పుకోలేక, ఏం చేయలేక, వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కాక, అరే బాబు 5,000తో బతికాం కదా మేము అని చెప్పేసి కొంతమందితో చాలామంది మాట్లాడటం కూడా జరిగింది. కొంతమంది వాలంటీర్లు ప్రజల దగ్గర దోపిడీ చేశారని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడడం జరిగింది. ఎవరో కొంతమంది చేశారని చెప్పేసి అందరిని అనడం కూడా తప్పు. కానీ ఆ 5,000 కోసం చాలామంది కష్టపడి, పార్టీ కోసం వాళ్ళు కష్టపడి పనిచేశారు. ప్రతిరోజు కూడా ఎవరికైతే గ్రామాల్లో ప్రతిరోజు కూడా ఇంటింటికి తిరిగి ఏమైంది, ఏమి లేదు, ప్రతి అంశాన్ని కూడా తీసుకొచ్చి అధికారులకు చెప్పి
ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు ప్రజలకు చేరువ చేశారు. కానీ ఇక్కడే ఆ ప్రభుత్వం దెబ్బతిన్నది. ఇక వైసీపీ నాయకులు ఏమనుకుంటున్నారని చెప్పేసి మనం ఆడుకుందాం. ఇంకా వైసీపీ నేత ఏం మాట్లాడారు అనేది పక్కన పెడితే, మనం కొంతమంది వైసీపీ నేతలు ఏం మాట్లాడారు అనేది కూడా మనం చూసుకుందాం. అరే బాబు, మనం పార్టీ కోసం, ఒక పార్టీ కోసం మనం కష్టపడి పనిచేసి పార్టీ అధికారంలో కోసం రావడం కోసం మనం గ్రామాలలో కర్రబట్టి, అలానే ఎంతమందికి ఎన్నోట్లు ఉన్నాయని చెప్పేసి లెక్కగట్టి, ప్రతిరోజు కూడా గ్రామాల్లో అంటే నైట్ పూట, పగటి పూట, అరే ఏ ఓటు ఇడిపోతుంది, ఎవరి ఓటు ఎటేస్తారు గ్రామాలలో తెలుసు. అట్లా చాలామంది ఏం చేశారంటే ప్రతిరోజు కూడా తిరిగే అంశంలో భాగంగా ఇలా కష్టపడి పనిచేస్తుంటే మేము మమ్మల్ని అడిగి, అరే మీ ఊర్లో 10 మందిని వాలంటీర్లు పెట్టరని చెప్పేసి చెప్తే మేము పెట్టాం. చివరకు గెలిచిన ఎమ్మెల్యేకి, ఎంపీకి, స్థానికంగా ఉండే ఆ వైసీపీ నేతకు కూడా సంబంధం లేకుండా రేషన్ కార్డులు ఇచ్చారు. సంబంధం లేకుండా వాళ్ళకి సంబంధించిన పథకాలు ఇచ్చారు. ప్రతిదీ కూడా వాళ్ళు మొత్తం కూడా ఏం చేశారంటే ప్రజలకు చేరువయ్యే విషయంలో భాగంగా మొత్తం కూడా ప్రజలకు అందించారు. కానీ మరి మేముంది ఎందుకు, మరి వైసీపీ నేతలు ఉంది ఎందుకు? మరి ఇప్పుడు మాకు ఒక మాట చెప్పాలి కదా. ఎవడికి రేషన్ కార్డు ఇస్తుండు మాకు చెప్పాలి, ఎవరికి ప్రభుత్వ పథకం ఇస్తుండు మాకు చెప్పాలి, వాడు ఏ పార్టీ వాడు మాకు తెలియదా, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులని మాకు తెలియదా? ఇలా ప్రతి అంశాన్ని కూడా ఎవరికి తెలియకుండా, ఎమ్మెల్యేకి తెలియకుండా, స్థానిక నాయకుడు తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేశారు మీరు. ఇష్టం వచ్చినట్టు ఇచ్చి ఓట్లు వేపియాలా, మేమేపియాలా, వాళ్ళు వేపియాలా అనే ప్రశ్న అనేది ఆ సమయంలో మొదలైంది. ఇక తర్వాత చూసుకుంటే కొంతమంది వాలంటీర్లకైతే ఆర్థిక సహాయం కూడా ఆ సందర్భంలో, ఎన్నికలు వచ్చిన సందర్భంలో కొంతమంది వాలంటీర్లను పిలిపించి కూర్చోబెట్టి, కొంతమంది ఈ పల్నాడు జిల్లాలోనే, నేను పల్నాడు చదువుతున్నా, పల్నాడు జిల్లాలోనే కొంతమందికి బట్టలు పెట్టి, కొంతమందికి సంబంధించి కుక్కర్లు ఇచ్చి ఆర్థిక సహాయం అందించి ఇలా చాలా చేశారు. కానీ మేము కష్టపడి పని చేస్తే వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం ఏంటి, వాళ్ళకే అన్నీ కూడా ఇవ్వటం అని చెప్పేసి చాలామంది వైసీపీ నేతలు బాధపడ్డారు. ఎవరికి చెప్పుకుందాం అంటే లేదు పరిస్థితి. అయితే ఇక్కడ చూడండి, మన వైసీపీ నేత ఆయన విజయసాయిరెడ్డి ఏం మాట్లాడారంటే, జగన్ చుట్టూ కూడా క్వార్టరీ ఉంది, ఒక క్వార్టరీ, దాన్ని మనం తీసేస్తేనే వైసీపీకి సంబంధించి చాలా బాగుంటుందని చెప్పేసి ఆయన కూడా మాట్లాడుతున్నారు. అలానే చాలా వరకు ఏంటంటే కొన్ని జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళలేదు, కానీ జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియకుండా చాలా 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 చేశారని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ప్రతి అంశాన్ని కూడా చూడండి, విజయసాయిరెడ్డి అనే వ్యక్తి నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఒక చాణికుడు అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తిని ఈరోజు వైసీపీ పార్టీ పోగొట్టుకోవడం అనేది ఒక దౌర్భాగ్యం అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఉండాలి పార్టీలో. అలాంటి వ్యక్తి పార్టీలో ఉంటేనే ప్రతిదీ కూడా అర్థమైంది. ఈరోజు అలాంటి వ్యక్తిని పోగొట్టుకుంటే వైసీపీకి ఖచ్చితంగా నష్టం అనేది ఖచ్చితంగా జరిగింది. ఆయన బీజేపీకి పోతాడా, ఇంకొక పార్టీకి పోతాడా అని పక్కన పెడితే ఆయన నిజాలు మాట్లాడుతున్నారు. ఈరోజు నిజాలు నిర్భయంగా మాట్లాడుతున్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, జగన్మోహన్ రెడ్డిని అసలు ఇబ్బంది పెట్టకుండా ఏం జరుగుతుందో చెబుతున్నాడు. ఖచ్చితంగా ఇది జరిగింది చెబుతున్నాడు. మరి ఇది జరిగినప్పుడు ఎందుకు మీరు ఆయన్ని గతంలో కూడా ట్రోల్స్ చేశారు ఆయన మీద, వైసీపీకి చెందిన సోషల్ మీడియా కూడా ట్రోల్ చేసింది. కానీ నిజంగా మాట్లాడుకుంటే ఆయన ఒక చాణకుడు అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తిని ఏం జరిగిందనే చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పిలుచుకొని మాట్లాడి మళ్ళీ పార్టీలోకి రప్పించి మరలా ఆయన సేవలు ఆయన తీసుకోవాలి. తీసుకోలేదనుకోండి ఖచ్చితంగా వైసీపీ దెబ్బతిన్న పరిస్థితి నెలకొంటుంది. అది పరిస్థితి. సరే, ఎందుకంటే ఈ ఒక విషయం వచ్చింది కాబట్టి విజయసాయిరెడ్డి గారి గురించి నిన్న మొన్న వార్తలు చూసాం కాబట్టి దాని గురించి నేను మాట్లాడడం జరిగింది. సరే, ఇంకా మనం వాలంటీర్ వ్యవస్థలోకి వెళ్ళిపోతే ఇది పరిస్థితి. అయితే ఏది ఏమైనా సరే ఖచ్చితంగా వైసీపీ కనుక అధికారంలోకి వస్తే తీసుకునే పరిస్థితి లేదని చెప్పేసి అయితే నిర్మోహటంగా చెబుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎక్కడా కూడా ఈ విషయాన్ని అయితే ఆయన చెప్పటం లేదు. ఇంకా వాలంటీర్లు అయితే తమకు మేలు చేకూరుతుంది, ఖచ్చితంగా మమ్మల్ని తీసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మరవరు అనే ఒక విషయం అయితే గట్టిగా వాళ్ళు నమ్ముతున్నారు. కావున మొత్తానికైతే ఒక పక్క వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటలను మనం పరిగణలోకి తీసుకున్నా, మరి వాలంటీర్లు కూడా కరోనా టైంలో
చాలా హెల్ప్ చేసిన విషయం తెలిసిందే మనకి. పాపం ఎవరైతే కరోనా వచ్చిన సమయంలో వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం, వాళ్ళ ఇళ్ళ దగ్గర నిలబడి సరుకులు ఇవ్వటం, ప్రతీదీ కూడా వాళ్ళు కూడా సేవలందించారు. కానీ ఆ పార్టీకి సంబంధించిన వైసీపీ పార్టీకి సంబంధించిన విషయంలో భాగంగా వాళ్ళు వాళ్ళని వినియోగించుకోవడంలో ఏమన్నా లోపాలుండవచ్చు కానీ, వాళ్ళు మాత్రం సేవలు చాలా వరకు బానే చేశారు. ఇప్పుడున్న అంటే రాబోయే పరిస్థితుల్లో ఒక పక్క వైసీపీ నేతల్ని తీసుకున్నప్పటికీ, ఇటుపక్క వాలంటీర్లు తీసుకున్నప్పటికీ, మరి ఎవరిని ఎలా తీసుకున్నా కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారనేదైతే మనకైతే చూడాలి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతున్నారు మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ఓ పక్క మేమేం చేశాము, మేము సేవలే అందించాముగా అని చెప్పేసి వాలంటీర్లు మాట్లాడుతున్నారు. చాలామంది చెప్తున్నా గదా! ఎంతోమంది గొప్ప చదువులు చదువుకున్నప్పటికి కూడా మంచి సేవలే అందించారు చాలా వరకు. వాళ్ళు చెప్పిన పనులే వాళ్ళు చేసింది గూడా. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏం చెప్పిద్దో అది జేస్తారు వాలంటీర్లు. వాళ్ళేం తప్పుగా అయితే వాళ్ళేం చేయలేదు గదా! కొంతమంది ఒకవేళ అవినీతికి పాల్పడితే పాల్పడొచ్చు కానీ అందరిని గూడా మనం అనకూడదు. కొంతమంది చేశారని జెప్పేసి అందరిని గూడా మాట్లాడడం తప్పు. ఏది ఏమైనా సరే వైసీపీ ఒకవేళ అధికారంలోకి వస్తే మరి వాలంటీర్ల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా ఉంది. చాలామందైతే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే మేము ఈ 5 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం అయితే మాకైతే 10,000 ఇస్తామని జెప్పేసి ఆ సమయంలో వీళ్ళని సంబంధించి ఎలాంటి ఒక అవగాహన లేదని జెప్పేసి మాట్లాడటం గాని, ఒక అథారిటీ లేదని జెప్పేసి మాట్లాడటం గాని గూడా జరగడం జరిగింది. మరి ఎంతవరకు ఏమన్నా సరే, ఏం జరిగినా సరే ఆహ్, కూటమి ప్రభుత్వం ఎందుకిలా చేసిందనేది గూడా మనం దృష్టిలో పెడితే రేపు రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం సంబంధించి ఇన్ని లక్షల మంది ఉన్న వాలంటీర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటది? వాళ్ళకి న్యాయం చేసిద్దా? న్యాయం చేయదా? మరి ఇంకా వాళ్ళు ఈ ప్రయత్నాన్ని మానుకోవటమేనా? ఏది ఏమైనా సరే ఇలాంటి మానుకొని ఏదన్నా ఫర్దర్‌గా ఉద్యోగం చూసుకోవటమా? ఇంకా ఎన్నాళ్ళు చూస్తాం? 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు అయిపోతే నెక్స్ట్ ప్రభుత్వం ఏమొస్తదో చెప్పలేము. ఒకవేళ వస్తేనే మనం మాట్లాడతాం తప్ప రాకపోతే పరిస్థితి ఏమిటి? ఇన్ని ప్రశ్నలు వాలంటీర్‌లకు తలెత్తున్నాయి కాబట్టి, వాలంటీర్ల విషయంలో భాగంగా ఆచితూచి జగన్మోహన్ రెడ్డి గారు అడిగేస్తారా? లేదా ఏమన్నా మార్పులు చేసి మరలా వాలంటీర్ వ్యవస్థను తీసుకొనొస్తారా? వాళ్ళకి న్యాయం చేస్తారా లేదా? అసలు 10,000 ఇచ్చే దేవుడికెరుగు. అసలు ముందు వాలంటీర్ ఉద్యోగులకు తీసుకుంటారా? తీసుకోరా? ప్రతి అంశం కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో వాళ్ళకి న్యాయం జరిగిద్దని చెప్పేసైతే నేనైతే తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఎందుకంటే మహిళలున్నారు, చాలామంది నిరుద్యోగులున్నారు కాబట్టి అందులో. ఏమన్నా వాటిలో సంబంధించి అక్కడున్న స్థానిక నాయకుడికి పరిగణలో ఉండే విధంగా పని చేసుకుంటే ఒకవేళ ఉద్యోగం ఇస్తారా? ఏంటి? ఏం జరగబోతుందనేది మనమైతే చెప్పలేం. ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. ఎందుకంటే ఒక స్థానిక ఒక ఎమ్మెల్యే, ఒక వైసీపీ నేత మాట్లాడిన మాటలు ఒక్కసారిగా హల్చలయ్యాయి రాష్ట్రంలో. ఏంది మరి ఇప్పటిదాకా రేపు వస్తది ఒకవేళ వస్తే మనం మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు. 5,000 వస్తది. మనం ప్రశాంతంగా ఆర్థికంగా ఎదగొచ్చు అనే ఉద్దేశంతో ఉన్న మన ఈ వాలంటీర్లకి ఒక్కసారిగా "అరే బాబు మీరు మాకు అవసరం లేదు. మా పరిస్థితి ఇట్లా తయారైపోయింది. మీ వల్ల మాకు ఉద్యోగులు పోయారు. మీ వల్ల మాకు ఈ ప్రజలు పోయారు. మేము 11 సీట్లకొచ్చాము. మీ వల్ల మేము నష్టపోయాము. మీరే అసలు ప్రధాన కారణం" అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా ఏదైనా ఒకసారిగా హల్చలే కదా! ఈ మాటలు మరి. వైసీపీ నేతలు ఇప్పుడు కూటమి నేతలంటే మాట్లాడారంటే మాట్లాడుకోవచ్చు. వైసీపీ నేతలే మాట్లాడుతున్నారంటే ఒకసారిగా వాలంటీర్లకు షాక్ అని చెప్పుకోవచ్చు ఇది. ఖచ్చితంగా ఇదొక షాకింగ్ వీడియో అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా షాకింగ్ మాటలని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే వాళ్ళకి మనం జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారని మనమైతే కోరుకుందాం. ఆ! ఓకే. ప్రతి ఒక్క వాలంటీర్‌కి గూడా మీకు నచ్చితే వీడియో గనక ఒకవేళ మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. మీ వాలంటీర్‌లకు గూడా ఖచ్చితంగా. వైసీపీ నేతలు గూడా మీకు నచ్చితే వీడియో గనక షేర్ చేయండి. ఎక్కడో నా దాంట్లో అయితే ఎవరిని గూడా నేను విమర్శించను. ఎవరిని కూడా నేను ఉద్దేశపూర్వకంగా మాట్లాడను. ఎవరి మనోభావాలు దెబ్బతీయను. ఇది మీ కార్తీక్ నాయుడు ఉంగరాల. థాంక్ యూ. విశ్లేషణ న్యూస్.